గుడ్ మార్నింగ్ చట్రకా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కమాన్, ఏంటో విశేషాలు? ఏమున్నాయి? ఇటో బి ఇటో. సరిగానే మడతల పిల్ల ఏమంటారు? ఏమంటుంది? డబ్బుల్సు ఉమ్ముల్సు డోకుల్సు. నిమ్మకాయ పొచ్చు మామిడికాయ ముక్కల్సు కొనివ్వలేక వస్తున్నాను అనుకో. ముక్క తింటే పర్లేదు, కాయలు బలంగా తినేసుకోండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అమ్మో వదిలి గారు, ఒంటింటితో సహా ఆఫీసులో. వుడ్ లైక్ టు టెల్ యు దట్. ఇవి కాస్త పట్టుకోండి బాబు. ఇదేంటో అయ్యి కూరగాయలు నువ్వేను. ఏమండి? 10,000. ఎవరండి కొద్దివి? ఆవిడండి సెక్రటరీ. అంటే వాసుగారికి అన్ని పనులు చూసి వ్యక్తి అనమాట. అన్ని పనులు ఉంటే అంటే అంటే I'll call you back, please. ఏమండి, ఆ పెట్టుకునే దాన్ని లేదు కాస్త ఒంటి నిండా గుట్ట కట్టుకునే దాన్ని పెట్టుకోకూడదు. నిండుగా ఇంత బయట చీల మండల దాకా చీర అవన్నీ వదిలిపెట్టి ప్రపంచంలో బట్టలకే కరువు వచ్చినట్టు ఇంతవరకు అలాంటి వారు పనికిరారనే అన్నగారు మాంసారీని పెట్టుకున్నారు. మాట్లాడి ఏమిటి అంటే చీర లేకుండా మేనేజ్ చేయడం అనమాట. చాలండి, నేను బ్రతుకుండగా మీ అన్నయ్య గారు అలాంటి పని చేయడమే. ఏమండి సరిగానే ఇంట్లో పిల్లాడేమిటి, ఆ బుట్టలో కూరగాయలేమిటి? ఇది ఆఫీస్ అనుకున్నా, మీ ఊరు సంత అనుకున్నా? మరిది గారు, మీ అన్నయ్య గారికి ముక్కు మీద ఉంటుందండి కోపం. మొన్న తవిచినాడు. ఏమండి మీకు గుర్తుందా? ఆయన పంచరుకొని నా చీర అచునామతి మంద నూనె క్యారేజు రిక్షాలను పెట్టి మర్చిపోయేశాను. ఆ రిక్షావాడు ఏం చేస్తాడో ఏమిటో. మరిది గారు కాస్త వెళ్ళి చూడండి. ఏం పర్వాలేదండి. పలేవారండి, కిలో 12 రూపాయలు. ఏమిటి 12 రూపాయలా? 12 రూపాయలన్న మాటే గాని చారు నూనె రాదు. పాప వెళ్ళి చూద్దరు. బాబుని కూడా ఆడించుకుంటారా? మరిది గారు ఏమండి? వాడిని ఎండలో తిప్పకండి. ఏం పర్వాలేదండి, ఇద్దరం కూర్చొని రిక్షాలు ఆడుకుంటాం. లక్ష్మి, నాకు చాలా పనులు ఉన్నాయి. ఆటే చంపగా వచ్చిన పని ఏంటి చెప్పు. అందుకే కదండి నేను వచ్చింది. ఏమండి, ఇంట్లో పాల డబ్బా అయిపోయి ఎన్నాళ్ళు ఏందండి? అక్కే సరే పట్టించుకోరు, బావగారు అసలే పట్టించుకోరు. మీకేమో తీరికలేదు, నాకు తప్పదు. అక్కడికి కొట్టన్ని తిరిగాను. ఎక్కడికి వెళ్ళి అడిగినా నో సాకు నో సాకు. వదిలిపెట్టానేమిటి, ఎవరికి మూల కుట్ల పట్టాను. డబ్బా 5 రూపాయలకండి. వెల్కమ్. 5 రూపాయలైతే పిల్లలు ఎలా పెట్టడం, ఎలా కాపురం చేయడం? ఎలా కాపురం చేయాలో రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను, కానీ నువ్వు ఇంటికి వెళ్ళు. అది కాదండి, మీరు కూడా వస్తే ఆ కొట్టు వంట బేరం ఆడి. లక్ష్మి, అది కాదండి, ఇవాళ 25 అంటాడు, రేపు 30 అంటాడు, ఎల్లుండి 40 అంటాడు. ఇది మార్కెట్ రేటు. ఇందాక నుంచి చెప్తుంటాను. ఇగో 50 రూపాయలు తీసుకుని 2 పాయింట్ పడుకుంటే ఇంటికి వెళ్ళు. ఏమండి, ఏమిటో? ఆ దిగంబర సుందరిని రేపటి నుంచి కాస్త ఒంటి నిండా చీర కట్టుకుందామని చెప్పండి. అలాగే మీరు కూడా కాస్త దూరంగానే నుంచి మాట్లాడండి. అలాగే అలాగే మాట్లాడతాను. మీరు వెళ్ళండి. ఏమిటో? ఏమిటో చూడుకుంటాను. మీరా? ఏమిటండి ఇంత పొద్దుగా వచ్చారు? మొద్దు చీకటి పడుతుంది. మొద్దు నిద్రను అలా ఉంటే ఏడుపండి. అందుకని చారు పెట్టి బయట కొంచెం ఇచ్చాను. అబ్బా ఇప్పుడా? ఎందుకండి ఇవన్నీ? ఎందుకంటే చెప్పను
ఏమిటంటే ఎలా చెప్పను, ఎందుకంటే ఏం చెప్పను, ఏమిటంటే ఎలా చెప్పను. సత్తు మణిగిన వీణ మనమిద్దరము ఉండవేనా, సత్తు మణిగిన ఈ వేళ మనమిద్దరము ఉండవేనా. చర్ల చీర తెస్తే మల్లె పూలు ఇస్తే ఎందుకంటే ఏమి చెప్పను, అందుకే అని ఎలా చెప్పను. అబ్బా ఎప్పుడు అదే. అందాల ఓపి అరవకే నా తల్లి, ఇప్పుడిప్పుడే కరుణోచే చిన్నారి సిరి మళ్ళీ. అందాల ఓపి అరవకే నా తల్లి, ఇప్పుడిప్పుడే కరుణోచే చిన్నారి సిరి మళ్ళీ. క్షణము దాటిందంటే మనసు మారును ఏమో, ఆ క్షణము దాటిందంటే మనసు మారును ఏమో. అంతగా పని ఉంటే ఆ పైన రావే, దయచేసి పోవే. ఇంతకన్నా ఏమి చెప్పను, అందుకే అని ఎలా చెప్పను. అబ్బా నిద్ర వస్తుందండి. కొత్తగా పెళ్ళైన కోడి వయసు జంట కొన్నేళ్ల వరకైనా నిదురే పోరాదంట. కొత్తగా పెళ్ళైన కోడి వయసు జంట కొన్నేళ్ల వరకైనా నిదురే పోరాదంట. మరి సుద్దులాడాలంట, పొద్దు గడపాలంట, ముద్దులాడాలంట, మోజు తీరాలంట. ఇంతకన్నా ఏమి చెప్పను, ఎందుకంటే ఏమి చెప్పను, అందుకే అని ఎలా చెప్పను. ఇంతకన్నా ఏమి చెప్పను. ఇదేమిట్రా కాలం నిలబెట్టి కూర్చున్నావు? ఆకలైంది, కాసిన మధ్య వాదం కదా వచ్చాను. చీకట్లో తాగేవా? ఎక్కడ ఆ చేస్తుంటే నాకు కూడా ఒక గ్లాస్ ఆయన అడుపులు ఎలక పరిగెత్తున్నాయి. ఎప్పుడు చదవుతుందా అని ఎదురు చూస్తున్నాను. అట్లాగే శుభకార్యం మీద వెళ్ళేటప్పుడు ఎక్కడికి అడగకూడదు. శుభకార్యమా? ఆ. ఎక్కడికి? నేను మీ వదిన కలిసి గుడికి వెళ్తున్నామా? గుడికి గుడికా? దేవుడు పేర్లే తెలియదు నీకు. గుడి కంటే నమ్మంట నిజం చెప్పలేదు గిల్లేట. అరే మధ్యలో నువ్వేంట సరిగ్గా అలాగా? అవునా, నేను మీ వదిన కలిసి సరదాగా హోటల్లో గడిచిన హాయిగా గడపలుతున్నాయి. హోటల్ ఏం కర్మ నీకు? మంచి ఇల్లు ఉండగాను. ఉండటానికి ఉంది ఇల్లు, కానీ ఏం లాభం? ఒక రాత్రి సరదాగా నోరు మాట్లాడుకోవడానికి వీల్లేదు. అందుకని ఉదయనేమో గుడిని చెప్పి నమ్మించి హోటల్ రూమ్ బుక్ చేస్తా. అసలు ఏమిటా ఇది? ఏం చేయమంటావా? హోటల్లో కదంటే మీ వదిన వస్తుందా? అందుకని గుడి అర్చన అన్నాం, అంతే. దండం పెట్టింది, వెళ్తున్నాం. వెరీ గుడ్. రే నా రోజు అరేంజ్ చేస్తాను, అందులో నువ్వు వదిన కూర్చుని వెళ్ళిపోవాలి. ఓకే, మీరంతా పెడుతున్నారంటే అర్థం ఉంది. మళ్ళీ మేము కూడా ఎందుకమ్మా? అదేమిటి నాన్న, రాక ఇంత దూరం వచ్చారు, గుడి చూసి వెళ్ళొచ్చుగా. ₹1 ఖర్చు పెట్టి సముద్ర పొడిని కట్టారటండి. చాలా లాంగ్ ఉన్న గుడేట అని మెల్లడిగా చెప్పారు. అలాగా, అసలు మనం వచ్చిందే ఊరుతుంటారు. వాళ్ళు పని దేవుని కూడా చేద్దాం. దైవ దర్శనం చేసుకుని వ్యాపార విషయం తెలుసుకుంటే శుభం కూడాను. మరి ఇంకే నాన్న? అరే నలుగురితో పాటే. ఏమిటో మా వారికి గుడికి వెళ్ళాలని సత్సంకల్పం ఇప్పటికి కలిగిందండి. దేవుడికి కూడా కొద్దిపాటి శ్రీకారం అవసరమని ఇప్పటికి గుర్తించాడు. ఏకాంతంగా ఉంటారుగా భార్యాభర్తలిద్దరు గుడి పేరు చెప్పి గట్టిగా ఉన్నామంటే ఇంచుల పదిని బయలుదేరి. అదే బావా రావా,
అంతా సిద్ధం. ఇది ఆలస్యం. ఏమండి వచ్చారా? సమయానికి పిలిచినట్టు మా చిట్టి మా నాన్నగారు తాతగారు కూడా వచ్చారండి. ముందు ఎవరైనా రామన్నారు. నేనే ఎట్టాగో బతివాన్ని ఒప్పించాను. పార్వతమ్మ గారిని ఎటువంటి సీతమ్మ గారిని కూడా వెళ్ళకపోయా? చూసారా పార్వతమ్మ గారి మాటే మర్చిపోయాను. ఆవిడ గారికి ఎంత పార్వతమ్మ గారికి సీతమ్మ గారికి భక్తి. ప్రధానికి ఎవరు లేరు భక్తులు రావడానికి? రావడానికంటే గుర్తొచ్చింది. ఏమండి న్యాయానికి మీ అన్నయ్య గారు వదిన గారు రావద్దు. రావద్దు మరి రావాలి. రే వాసు, పెద్దానికి ఎక్కడ తీరికవుతుందిరా? ఇక జానకంటావు ఆఫీసు నుంచి అలసిపోయి వస్తుంది. పైగా ఆవిడకి ఇటువంటి పడవు. మనం ఉంటే వెళ్దాం పదండి. కొరిసే అబ్బా చాలాసేపోయింది. మేము సకుటుంబ సపరివారంగా వెళ్తున్నాం. సకుటుంబ సపరివారంగా ఎక్కడికి? ఉరికాయ. ఓహో, దంపతులు అయితే 116 విడిగా 250 రూపాయలు టికెట్ ఉన్నారు. అదే 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 కూడా ధర్మ. కొత్తగా కట్టారు, 1 కోటి రూపాయలు పెట్టి ఇలా వసూలు చేస్తున్నారు అన్నమాట. అందులో వయసు మళ్ళిన వాళ్ళకి ప్రత్యేకమైన రేటు పెట్టారు. అందులో మీ ఇద్దరికి వయసు బాగా అయిపోయింది కదా, అందుకని మొత్తానికి 500 ఉండాలి. డబ్బుందా? డబ్బునే ఉందిరా, ఆయన ఇచ్చింది ఆయనకే అర్పించడంలో పొరపాటు లేదు. ఎటొచ్చి సాయంత్రం 6 గంటలకు ప్లేడర్ గారిని కలుద్దామని చెప్పినట్టున్నాం. మనం ఎక్కడికి ఇస్తామండి? అబ్బాయిని కలుసుకోండి. కలవాలయా, ముందు చూపున్నారు కానీ రేపు ఆయన ఏదైనా పని మీద ఢిల్లీకి వెళ్ళిపోతే విడుదల వెళ్ళొచ్చు. కాలికి చెట్టాల మనిషి. అమ్మాయి మేము వెళ్ళి ఆ పనులు చూస్తామమ్మా. అదే నాన్న గుడికొచ్చి దర్శనం చేసుకెళ్తారని చెప్పి. చాలా ముఖ్యమైన కారం వెళ్ళనే వాళ్ళే. అది కాదండి. గారు ఆ పని పూర్తి చేసుకుని భోజనం చిన్నగా ఆ పనులు ముఖ్యమా ఈ పనులు ముఖ్యమా? ఏమిటోనమ్మా నువ్వు గుడి అంటుంటే ఆ సంబరంలో పడి వంట వాపు సంగతే మర్చిపోయాను. చుట్టాలు కూడా వచ్చారా? బాగుండదు. నేను ఇంట్లో ఉంటాను, నువ్వు చిట్టి వెళ్ళి. ఏమిటి దొలుపుకాయ? సరేలే, 8 నెల 750 మెట్లు ఎక్కాలి. ఈ మధ్యలో ఏదైనా కోయ అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అదేవిడా నేనా? నేనేం వస్తానని చెప్పలేదండి. రెండో దగ్గర మనం వంట పని చూసుకున్నాం. అందరం కలిసి వెళ్తే ఎంతో బాగుంటుంది అనుకున్నాను. కానీ ఏం చేస్తాం? మేడం లింగులు ఇటుకుంటే మన ఇద్దరైనా ఇంకెప్పుడు ఆలోచనలు. ఏమిటమ్మా అంత డబ్బు కట్టిన తర్వాత అందరూ తరఫున మేము వస్తున్నాం. పదండి, ఎవరికైనా ప్రాప్తం ఉండాలి. పదండి పదండి. అమ్మయ్య గారు, అసలే మీకు రక్తపోటు, ఆత్మ, 750 మెట్లు ఎక్కాలి, ఆ పైన గాలి అని ఎలా? కొండ మీద సర్లే, ఎముకలు కొరికేశాను. సరే బాబాయ్ గారు ఇంటికి చెప్పండి మీకు కష్టాలు. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. పదండి. సరే మీ ఇష్టం అండి, నేను మాత్రం ఇంగ్లీష్ మీద వెళ్తున్నాను. దిగంబరం చూస్తారా? ఒరే అబ్బాయి, ఆ తలది తట్టుకుని ఆ మెట్లవి ఎక్కలేను అనుకుంటాను. మీతో నడిచి సినిమా పెడతాను రా. వెళ్తాను కదండి, మీరు రండి. మీరు వెళ్ళండి. తాదా రండి, చెప్తాను. ఏంటో మళ్ళీ వస్తుందా? బాబాయ్ తాతయ్య అందరూ వాడు కూడా ఎందుకమ్మా ఈ చలిగాల్లో ఇలా చెప్పు. టైం అవట్లా? ఈ హోటల్లో స్మగ్లర్ తాకున్నాడని ఆచూకీ వచ్చి. నమస్తే. మీరెవరండి? శ్రీనివాసరావు. ఆవిడెవరండి? నా భార్య.